నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. ఇక ఈరోజు మ్యాటర్లోకి వస్తే, దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా, ఎవరు మాట్లాడుకున్నా కల్కి అంత కలెక్ట్ చేసింది. కల్కి సూపర్ హిట్, కల్కి డూపర్ హిట్. మరి ఒక సినిమా రెడీ అవ్వాలంటే ఒక దర్శకుడు, ఒక నిర్మాత, ఒక కెమెరామెన్, ఎడిటర్ ఉంటే సినిమా సరిపోదు. సినిమాకి 24 క్రాఫ్ట్లు అవసరం. ఆ 24 క్రాఫ్ట్లో పైకి కనిపించేది కొంతమంది, కానీ ఆ సినిమాని బ్రతికించడానికి, ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఈరోజు కల్కి కోసం వాళ్ళ విజన్తో ఒక డిఫరెంట్ మేకోవర్ తీసుకొచ్చారు. ఫ్యూచర్లో కాస్ట్యూమ్ ఎలా ఉండబోతుందని డైరెక్టర్ ఆలోచనకి ప్రాణం పోశారు. ఈరోజు అది థియేటర్లో అందరితో హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. మరి ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినటువంటి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి కల్కి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, అసలు కల్కి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు మొదలైంది, అక్కడున్న టీం సభ్యులతో వాళ్ళకున్న అనుబంధం ఏంటి, ఇవన్నీ చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక ఆయనకి వెల్కమ్ చెప్తాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఒక వర్క్ చేసే వాళ్ళకి ఆ వర్క్లో ఒక గుర్తింపు వచ్చిందంటే అందరూ చాలా మురిసిపోతుంటారు, నేను చేసిన వర్క్ ఎలా వచ్చిందని. ఈరోజు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది కల్కికి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ చూసి? కల్కి మూవీకి నేను కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశానండి. అందులో ఎన్నో అద్భుతమైనటువంటి గెటప్లు, కొత్త డ్రెస్సెస్ కుట్టాము. అవన్నీ సినిమాలో చూస్తున్నప్పుడు మాకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఆ డ్రెస్సెస్ ఉన్నాయి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ ఈ సినిమాకి, ఇంత గొప్ప సినిమాకి మేము చేసాము అని అంటే, సినిమా చూసేటప్పుడు మాకు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ సినిమాకి అంతే కష్టంగా, ఎంతో కష్టపడి మా శ్రమ అనేది వృధా కాకుండా అవుట్పుట్ వచ్చిందండి సినిమాలో. మీరు సాటిస్ఫై అయ్యారు, జనం అందరూ మాట్లాడారు. అసలు మాకు సంతోషానికి అవధులు లేవు. అంటే ఇక పర్టికులర్గా ఫస్ట్ ప్రభాస్ గురించి మాట్లాడుకోరండి కల్కి. సార్, ఎందుకంటే కల్కిలో ప్రభాస్ వేసుకున్నదంటే అందరు కాస్ట్యూమ్స్ డిఫరెంట్గా ఉంటే, ప్రభాస్ మాత్రం చాలా పెక్యులర్గా ఒక ఆర్మర్, ఒక లాంగ్ కోటు, చాలా డిఫరెంట్గా ఆయన హెయిర్ స్టైల్ కానీ అన్ని చేసి పెట్టారు. కానీ ఆ ప్రభాస్ కాస్ట్యూమ్ గురించి మీరు ఎలా వర్కౌట్ చేశారు? నాగార్జున రిఫరెన్సెస్ ఇచ్చారా, లేకపోతే ఆయన చెప్పే ఐడియాలజీ మీద మీరు మేకవర్ చేశారా? ఇప్పుడు డైరెక్టర్ గారు ఒక క్యారెక్టరేషన్ డిజైన్ చేసుకునేటప్పుడే ఆ రూపకల్పన కూడా ఆయనే చేసుకుంటారు. ఓకే, అంటే డైరెక్టర్స్ ఎప్పుడైనా కథ రాసుకున్నప్పుడే దాని విజన్ అనేది ఒకటి ఉంటుంది. క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇలా ఉండాలి. అయితే ప్రభాస్ గారి కాస్ట్యూమ్స్ గురించి మీరు అడిగారు. అయితే ప్రభాస్ గారి కాస్ట్యూమ్స్కి అమెరికా నుంచి డిజైనర్స్ రప్పించారండి. అమెరికా నుంచి టోటల్ మెటీరియల్స్ కూడా అక్కడ నుంచే వచ్చాయి. ఈయన విజన్ ఏంటి అనేది ఆ డిజైనర్స్ తోటి చెప్పి డిజైన్ చేయించారండి. అయితే దానిలో మనం చేయగలిగినటువంటి కొంత భాగంగా వర్క్ చేసాం. అది డిజైనర్స్ చేతుల మీద అదొక స్పెషల్ కాస్ట్యూమ్స్ అండి. అది సాధారణంగా క్లాతులతో కుట్టేటువంటిది కాదు. అది ఒక మెటీరియల్ తోటి ప్రభాస్ గారు మెజర్మెంట్ తోటి ఒక మోల్డ్ బాడీ అనేది తీసుకొని దాని మీద ఒక మాటలు ఒక పోత పోసామంటాం కదా, ఒక బంగారం కానీ సంథింగ్ అలాగా ఆ టైపులో ఒక బాడీని తీసి ఆ సూట్ని అలా తయారు చేయటం జరిగిందండి. దాని అసలు అది సాధారణంగా క్లాత్తో మేక్ చేసి సాధారణంగా కుట్టేటువంటి డ్రెస్ కాదు అది. అంటే మామూలుగా ఈ పోతలు అవి పోయడం వల్ల కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. మరి ప్రభాస్ వేసుకున్న కాస్ట్యూమ్ వెయిట్ ఎలా ఉండేది? వెయిట్ చాలా ఎక్కువ ఉండేది, హ్యాంగర్సే వంగిపోతూ ఉండేవి. ఆ మెటీరియల్ కూడా చాలా కాస్ట్లీ మెటీరియల్, డిఫరెంట్. దాన్ని ఆ డ్రెస్ను కూడా ఏసీలో పెట్టి కాపాడేవాళ్ళం. ఎందుకంటే ఏసీలోంచి తీసేస్తే ఆ డ్రెస్ మెల్ట్ అయిపోతుంది. అది చాలా, దాని ప్రాసెస్సే చాలా పెద్ద ప్రాసెస్ అండి. అది సాధారణంగా తయారైంది కాదు. అటువంటి ప్రాసెస్లో ఇప్పుడు వరకు నేను చూస్తున్నంత వరకు ఏ డ్రెస్ ఎప్పుడు రెడీ అవ్వాల. మన ఇండియన్ సినిమాలో ఎప్పుడు రెడీ కాలేదండి, ఇదే ఫస్ట్ టైం. సార్, ఇప్పుడు ప్రభాస్తో పాటు ఇంకా అక్కడ ఒక 3 డిఫరెంట్ యూనివర్స్ని చూపించారు. ఒకటి కాశీలో ఉండే స్టైల్కి ఒక యూనిఫాము, శాంబాలాకి వచ్చేసరికి ఒక యూనిఫామ్ చూపించారు, అండ్ కాంప్లెక్స్లో ఉండే వాళ్ళకి ఒక డిఫరెంట్ యూనిఫామ్. మరి వీటి కోసం వాడిన మెటీరియల్స్ ఏంటి? అసలు ఫస్ట్ కాశీలో ఉండే వాళ్ళతో రెగ్యులర్ క్లాత్ ఏనా అది? కాశీలో ఉన్నాయి కూడా కొన్ని క్లాతులు ఉన్నాయి, కొన్ని ఫైబర్ మెటీరియల్స్ ఉన్నాయి. కొన్ని అంటే ఈ కాస్ట్యూమ్స్కే కొన్ని మెటల్స్ను కూడా మేము అటాచ్ చేసి దానికి అతికించి కుట్టేవాళ్ళం. అంటే ఆ క్యారెక్టర్లు ఆ టయానికి ఆయన
ఫ్యూచర్ కోసం తీశారు కదా, ప్రజెంట్ రన్నింగ్ ఉన్న స్టేజీ కాదు సినిమా అనేది. దానికే కదా మైండ్ కి పని పెట్టాలి. అంటే మనకి మినిమం ఒక 800 సంవత్సరాల తర్వాత కలియుగం అంతం అయిపోతే దాని ముందు అప్పటికి జనాలు ఏ స్టేజీలో ఉంటారు అనే ఒక ఆలోచన చేసి ఆ టయానికి ఏంటి అని అంటే ఇప్పటికే ప్రజెంట్ ఉన్న దానికే ప్రకృతి పాడైపోతుంది, మనం ఎన్నో చేసేస్తున్నాం, ఇక్కడ కాలుష్యం పెరిగిపోయింది, భూమిలో పవర్ తగ్గిపోతుందని ఇప్పటికే మనకు అర్థమైపోయింది. నిజంగా 800 సంవత్సరాల తర్వాత నిజంగా అదే స్టేజ్ ఉంటుందండి, అదే స్టేజ్. అంటే ఆ సినిమాలో మీరు చూసినట్టయితే అందులో ఉన్న ఆహారపు అలవాట్లు కూడా చూపించారు ఆ టయాన్ని. ఇప్పుడు నాన్ వెజ్ అంటే ఏ చికెనో మటనో అంటున్నారు, ప్రస్తుతం అందుబాటులో ఉంది కాబట్టి. ఆ టయానికి నిజంగా బల్లులు బొద్దింకలు తినాలి, ఒక షాట్ లో బల్లులు కాల్చుకుని తింటూ అదే తొండలు అలాంటివి తినాలి. నాన్ వెజ్కి అలవాటు పడినోడు ఏదైనా నాన్ వెజ్ కదా. ఎందుకు ఇప్పటికే చైనాలో అనేక రకాల పురుగులు తినేస్తారు, పాములు కూడా తింటారు, బొద్దింకలు, తేళ్లతోటి ఏదో స్వీట్ చేస్తారండి, అయ్యే తింటున్నారు. మరి అదంతా కూడా మరి ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఆ టైప్ ఆఫ్ మనుషులు ఇక ఆ టయానికి మనిషి నాన్ వెజ్ పేరుతో దేన్నైనా ఆకలి చంపుకోవడానికి తినాలనే పరిస్థితులు రావచ్చేమో. అది 800 సంవత్సరాల తర్వాత చూపించారు కాబట్టి నిజంగా ఆ స్టేజ్ 100% వస్తుంది. అది మహాభారతంలో కూడా ఉందండి, ఆ ఘట్టం వస్తుంది అనేది. అందుకనే డైరెక్టర్ గారు మీకు ఆ విజన్ అనేది అలా చూపించారు. ఇప్పుడు ఆయన నాగేశ్వర్ గారు మీతో ఇంటరాక్ట్ అయ్యేవారా, నాకు ఈ టైప్ ఆఫ్ మాడ్యూల్ కావాలి, స్పాట్లో వచ్చి మార్పులు చేర్పులు అలాంటి చెప్పినవి ఏమైనా ఉన్నాయి లొకేషన్లో? అంటే డ్రెస్ రెడీ అయిన తర్వాత ఆయన చూడకుండా ఏది జరగదు, ఆయన 100% చూస్తారు. చూస్తే ఆయనకు కావాల్సినటువంటి లుక్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకునేవారు. అయితే ప్రతిదీ కూడా ఒక డైరెక్టర్ గారు లేకపోతే హీరో గారు ప్రతిదీ కూడా మాతోనే డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఒక టీమ్ అయి ఉంటుంది, ఒక డిజైనర్స్ ఉంటారు, ఆ డిజైనర్స్ని పిలిచినప్పుడు ఆ డిజైన్స్ చేస్తారు, గీస్తారు, మన లుక్ ఇలా రావాలి అలా రావాలి, స్కెచ్లు వేస్తారు. వేసినప్పుడు ఆ విజన్ అనేది ఆయన ఫస్ట్ స్కెచ్ చేపిస్తారు. అంతేగాని నాతో డిస్కషన్ చేస్తే ఏమొస్తుందండి, అసలు ఆ అవసరం కూడా లేదు. ఫస్ట్ హాఫ్ చేసినా రాదు కూడా అది. అంటే ఒక లుక్ ఇప్పుడు ఆయన ఒక స్కెచ్ అప్ చేసిన తర్వాత ఆ స్కెచ్ నుంచి అది కాస్ట్యూమ్ గా మారే క్రమంలో చాలా ఐడియాలజీస్ మారిపోతూ ఉంటాయి. ఒక్కసారి ప్రభాస్ వేసుకున్న తర్వాత దీనికి ఎలాంటి మార్పులు ఉంటాయి, బాగుంటాయి. ఆ స్పాట్ ఇంప్రవైజేషన్స్ ఏదో జరిగినాయి, 100% జరుగుతాయండి. ప్రతి డ్రెస్కి జరుగుతాయి. దీన్ని ఇంకా బెటర్గా మనం ఇంకా బాగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక లుక్ నుంచి ఒక ఊహ నుంచి ఒకటి రప్పిస్తాం. ఫస్ట్ దాని ఆకారాన్ని రప్పించిన తర్వాత దీనికి ఇంకొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అనేది విజన్ మారుతుంది, అలాగే చేపిస్తారు కంపల్సరిగా. అంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ కాస్ట్యూమ్స్ అంటే చేయడం ఈజీ, కానీ ఒక మీకు ముందే స్కెచ్ అప్ అయ్యి వర్క్ చేస్తున్నప్పుడు రెగ్యులర్కి భిన్నంగా చాలా డిఫరెంట్గా ఉంది. మీకు ఎలా అనిపించింది ఈ కాస్ట్యూమ్స్ చేయడం? అది అయితే చాలా సినిమాలు పనిచేసామండి. ఏ సినిమాకి పని చేసినా నార్మల్ ప్యాంటు షర్టు సంథింగ్ ఏదో నార్మల్ అయి ఉంటాయి. ఈ సినిమా అనేది పూర్తిగా డిఫరెంట్ గెటప్. ఈ గెటప్ కుట్టుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ మనకు కూడా పనిచేసేటప్పుడు వాళ్ళ ఆలోచనకు తగ్గ విధాన మనకి ఒక ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ రెగ్యులర్గా కుట్టే డ్రెస్సులు కావు. అలాగని ఆల్రెడీ గతంలో మేము కుట్టినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఉండదు. మనం కొత్తగా తయారు చేయాలి. ఇప్పుడు వాళ్ళు కొత్తగా డిజైన్ చేశారు, మేము కొత్తగా చేయాలి. అలాగా ఒకటికి 10 చేసేవాళ్ళం. 10 అంటే వాళ్ళు చేపిస్తారు. చేపించా మనకు ఒరిజినల్ లుక్ ఏది కావాలి అని ఫైనల్ అయ్యే వరకు దాన్ని చేస్తూనే ఉంటారు. సార్ మొత్తం అన్ని సినిమాలో తాలూకు వర్క్ చేసిన అందరి తాలూకు కాస్ట్యూమ్స్ మీరు చూసారు కదా, మీకు అందులో పర్సనల్గా బాగా నచ్చింది? బాగా నచ్చిందంటే ఇప్పుడు సినిమా మీరు చూశారు కదా, అవును, ఒక క్యారెక్టర్ గెటప్కి ఇంకో క్యారెక్టర్ గెటప్కి ఏమైనా సంబంధం ఉందా? ఉండదు. దేనికది పెక్యులర్ కదా. అవును. అట్లాగా ఏ క్యారెక్టర్ డిజైన్ ఆ క్యారెక్టరే అన్నీ నచ్చుతాయి మాకైతే. ఎందుకంటే అన్నీ మా చేతుల మీద రెడీ అయ్యాయి కదా, కాబట్టి అది స్క్రీన్ మీద చూసినప్పుడు మాకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అందులో 10 మంది ఆర్టిస్టులు ఉంటే ఆ 10 మంది ఒకే డ్రెస్ వేసుకుంటే ఉపయోగం లేదు కదా. అది అట్లాగా ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉందండి. అవన్నీ కూడా డైరెక్టర్ గారు విజన్. అది డిజైనర్స్ కూడా చాలా టాలెంటెడ్ వాళ్ళు. బొంబాయి నుంచి ఒక 5 ఉన్నారు, అండ్ మన హైదరాబాద్ నుంచి ఒక 5 ఉన్నారు, అమెరికా నుంచి ఉన్నారు. ఈ మెటీరియల్స్ కూడా మనకి పూర్తిగా హైదరాబాద్లో మొత్తం అన్నీ కాదు, కొన్ని వేరు ప్రాంతాల నుంచి
ఇతర దేశాల నుంచి కూడా మెటీరియల్స్ తెప్పించారు. మెటీరియల్ మెటీరియల్స్ తెప్పించారు. అయితే మా దగ్గరకు వచ్చేపాటికల్లా ఎలా ఉంటుందని అంటే టోటల్గా మెటీరియల్ వచ్చిన తర్వాత ఆ మెటీరియల్ను కూడా డైరెక్ట్గా ఏదో కుట్టేయడమో లేకపోతే ఏదో చేసేయడం కాదు. ఆ మెటీరియల్ను కూడా కెమెరాకి ఆ గెటప్కి అనుకూలంగా ఆ విజన్కి ఆ లుక్ మనకి స్క్రీన్ మీద ఎలా రావాలి, ఆ క్లాత్ని ఫస్ట్ అలా తయారు చేయాలి. ఆ క్లాత్ని ఏజింగ్ చేసేవాళ్ళు, ఓకే, పెయింటింగ్లు చేయించేవాళ్ళు అవసరాన్ని బట్టి. మొత్తం రగ్గుడ్ లుక్ రావడం, వాటిని మళ్ళీ అరక తీసేవాళ్ళం మళ్ళీ ఈ లుక్కుల కోసం. ఆ క్లాత్ని ముందు అలా తయారు చేసిన తర్వాత అప్పుడు కుట్టేవాళ్ళం. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని మాతో షేర్ చేసుకున్నారు. ఇది ఇవాల్టి మెటా న్యూస్ స్పెషల్ డిస్కషన్ కల్కి గురించి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం డిస్కషన్స్ అండ్ ఫిలిం టాపిక్స్ గురించి మీతో చేద్దాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.